నంద్యాల పట్టణం నూనెపల్లె ఓవర్ బ్రిడ్జ్ కింద ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్ వద్ద రోడ్డు ప్యాచ్ వర్క్ పూర్తి చేయని కారణంగా ఆ గుంతలలో వాహనాలు ఇరుక్కొని ఎటూ కదలలేక ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని వెంటనే సంబంధిత అధికారులు రోడ్డు ప్యాచ్ వర్క్ పూర్తి చేసి సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రతి గంటకు ఏదో ఒక వాహనం ఈ పైప్ లైన్ గుంతలో పడి కదలలేక ట్రాఫిక్ సమస్య తీవ్రతరంగా మారిందని తెలిపారు. ఈ సమస్యతో గత 6 నెలలుగా వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ ప్రాంతంలో వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని వాహనదారులు ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. నూనెపల్లెలో మన మెడికల్ కాలేజీకి సంబంధించి పైప్ లైన్ నూనెపల్లెలో వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి పైప్ లైన్ పోయి కూడా కనీసం అంటే 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి కూడా ప్యాచ్ వర్క్ చేయడం లేదు. మేము ఎంఈ గారి టీ గారిని అడిగితే వాళ్ళు ఏమన్నారు, ప్యాచ్ వర్క్ సెట్ కావాలంటే మధ్యంతా సెట్ కావాలని చెప్పి అన్నారు. కాకపోతే ఇవన్నీ వరకు 6 నెలలు అవుతుంది కాబట్టి ఎప్పుడో సెట్ అయిపోయింది, వర్షాలు పడి చెప్పాము. దీని గురించి పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. దీని గురించి గమనించి కమిషనర్ గారు కానీ ఎంఈ గారు కానీ డీ గారు పట్టించుకొని దయచేసి త్వరగా పూర్తి చేయాలి ఈ ప్యాచ్ వర్క్ కోరుతున్నాం. నూనెపల్లెలో ఓవర్ బ్రిడ్జి పక్కన 6 నెలల నుంచి వర్షాభావ ప్రభావం వల్ల దీనివల్ల పైప్ లైన్లు వేయడం వల్ల అన్నిటి వల్ల జనజీవన స్రవంతి నిలబడిపోతూ ఉంది. రోజుకు 5 నుంచి 6 సార్లు ట్రాఫిక్ అర్ధ గంటకు గంటకు ఒకసారి నిలబడుతూ ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చేయకపోతే కన్నా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. భయాందోళనలు కూడా ట్రాఫిక్ వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న పైప్ లైన్ వేసినారు, దాన్ని పూడ్చడానికి ఇష్టం లేకుండా పని చేయడము, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బండి ఇరుక్కుంటున్నాయి, ప్రజలు తిరగలేకపోతున్నారు. దయచేసి మీరు పనులు ఎందుకు పూర్తి సరిగా చేయడం లేదు? పైప్ లైన్ చేయడము, మన్ను పోయకపోవడము ఇది సరైన పద్ధతి కాదు. మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించి దీన్ని సరి చేయవలసిందిగా కోరడమైనది. జనస్రవంతి తిరగడం లేదు, చాలా కష్టంగా ఉంది ఇక్కడ నూనెపల్లెలో. మీకు అర్థమే కావడం లేదు. ప్రజలకు పన్నులు కడుతుంటే మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఓ పని కూడా సరిగా చేయడం లేదు మీరు. ఆ పైప్ లైన్ పూడిస్తే ఈ వానాకాలం తక్కువ పోతాయి కదా, బండ్లు వాహనాలు పెద్ద వాహనాలు తిరుగుతున్నాయి. కొద్దిగా ఉండి పని చేయాలయ్యా. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పనులు లాక్కోవడం తప్ప ప్రజలకు సౌకర్యమే కల్పించడం లేదు. దయచేసి ఈ పని చేయాల్సిందిగా కోరడమైన. ఇప్పుడు 4-5 సార్లు రెక్టిఫైర్ చేశారు, కానీ కాలే. అక్కడ లీకేజ్ అవుతుంది. అక్కడ మట్టి ఆ పైప్ లైన్ కొత్త లైన్ తీసినది గుంతలు మొత్తం అక్కడి నుంచి అక్కడి వరకు అట్లనే ఉన్నాయి. ఇంతవరకు ఏం దాని గురించి వస్తున్నారు పోతున్నారు. ఆ రోడ్డు వగలగొట్టారు మధ్యలో ఒకసారి, ఈ కార్నర్ ఒకసారి వగలగొట్టినారు. ఆ కాంట్రాక్టరు రెస్పాన్సిబిలిటీ లేదు. అది కొత్త లైన్ లీక్ ఉందా పాత లైన్ లీక్ ఉందా అని రెక్టిఫైర్ అయితే ఇంతవరకు కాలేదు. అది చేస్తే అక్కడ ఏమి ఇరుక్కో. రాత్రి 11 గంటలకు ఒక వెహికల్ ఇరుక్కుంటే మేమే ఎత్తి దొబ్బి పంపించినాం. నూనెపల్లెలో మెడికల్ కాలేజ్ కోసం కొత్తగా ఒక పైప్ లైన్ గత ప్రభుత్వ టైంలో శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ నూనెపల్లె అండర్ బ్రిడ్జ్ దాని సందర్భంగా కొంత డిలే కావడం, ఈరోజు పని మొదలుపెట్టి ఇప్పుడు పైప్ లైన్ వేసి కూడా దాదాపుగా 6 నెలలు పైన అయింది. ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి తర్వాత పైప్ లైన్ వేసిన తర్వాత దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈరోజు ఆ పైప్ లైన్ అంతా కూడా మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి ఎక్కడెక్కడ కుత్తలు ఏర్పడి నీళ్ళంతా కారి మెయిన్ లైన్ నూనెపల్లె ప్రాంతానికి 7 వార్డులకు సంబంధించి నీళ్ళు వచ్చే మొత్తం లైన్ కూడా ఈరోజు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి అయిపోయింది. దయచేసి దీనిపై కాంట్రాక్టర్ ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు, అధికారులు ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు అర్థం కాని పరిస్థితి. దయచేసి గౌరవ కమిషనర్ గారు, గౌరవ డీ గారు తప్పకుండా దీని మీద శ్రద్ధ వహించి త్వరగా ఈ పని పూర్తి అయ్యే లెవెల్లో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే హరిజనవాడలో రోడ్డు దగ్గర మన చర్చి దగ్గర కూడా ఒక ట్రెంచ్ అయితే తొలినారు, అది అట్టే పెట్టేసినారు. అక్కడ దోమలంతా కూడా అభివృద్ధి అయిపోయి పూర్తిగా ఎటు చేయకుండా పైప్ లైన్ కోసం గుంత తీసి నిర్లక్ష్యంగా వదిలేసినారు. చిన్నపిల్లలు దాంట్లో ఎవరైనా పడితే ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దయచేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్గా పైప్ లైన్ పనులు పూర్తయ్యే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని వేల మంది ప్రయాణించే రోడ్లో మరి ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు పొద్దున్న నుంచి ఇదంతా రోడ్ అంతా ట్రాఫిక్ అయిపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి మనకి అధికారులు తక్షణం స్పందించి మరి అలాగే వాటర్ వర్క్స్ కూడా తొందరగా స్పందించి చేస్తే బాగుంటుందని సందర్భంగా కోరుకుంటున్నాం.